దక్షిణాఫ్రికాతో జరిగిన 3 టీ20ల సిరీస్లో మొదట భారత జట్టు వెనకబడినప్పటికీ చివరి టీ20లో పుంజుకొని అద్భుతమైన విజయం సాధించి సిరీస్ సమం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత సెంచరీకి బౌలర్ల ప్రదర్శన కూడా జతకలవడంతో భారత జట్టు సిరీస్ దక్షిణాఫ్రికా సొంతం కాకుండా అడ్డుకుంది. ఈ సిరీస్ మొత్తంగా అద్భుత ప్రదర్శన చేసినందుకు గాను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు ఈ మ్యాచ్లో సెంచరీ సాధించినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అవార్డు స్వీకరిస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, మ్యాచ్లో గెలిచినప్పుడు ఎప్పుడు అనుభూతి సంతోషకరంగానే ఉంటుంది. ఈ మ్యాచ్లో ఎందుకో భయం లేని క్రికెట్ ఆడాలని ముందుగానే అనుకున్నాము. వాస్తవానికి మొదట బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డు మీద భారీ స్కోర్ ఉంచి దాన్ని మేము కాపాడుకోవాలని నా ప్రధాన ప్రణాళిక. ఈ విజయం వెనుక మా ఆటగాళ్ల కఠోర శ్రమ ఉంది. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ప్రతిరోజు గెలుపు కోసం చాలా శ్రమించారు. ఈ మ్యాచ్లో మేము గెలవడానికి తమ వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇక ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కుల్దీప్ యాదవ్ చేసిన ప్రదర్శన తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్నట్లుగా ఉంది. కుల్దీప్ యాదవ్ ఎంత బాగా బౌలింగ్ చేసినా అతనికి ఎందుకో సంతోషం అనేది ఉండదు. ఆకలిగొన్న వాడిలా ఎప్పుడూ వికెట్ల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈరోజు మ్యాచ్లో అతని ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కి ఉంటే బాగుండేది. ఇక రుతురాజ్ గైక్వాడ్కు తుది జట్టులో స్థానం ఇవ్వలేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్క ఆటగాడికి తగిన సమయంలో అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. గిల్ కూడా మంచి ఆటగాడు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. రుతురాజ్ వన్డేలకు కూడా సెలెక్ట్ అయ్యాడు. వన్డే సిరీస్లో రుతురాజ్కు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.